బయటి తిండి బర్గర్ అండ్ పిజ్జా, ఓవర్సీస్ ఫుడ్. ఐ హ్యాడ్ పాస్తా అండ్ మెక్సికన్ ఫుడ్ విత్ ఇటాలియన్ డిష్ ఈ సూపర్ ఆసమ్. ఈట్ ఓవర్సీస్ ఫుడ్ మనకు బాగా అదైపోయింది, ఎందుకంటే బికాజ్ ఇట్ వెరీ న్యూట్రిషియస్ అనుకుంటాం. అదే మీ అమ్మ నీకు పచ్చి పులుసు ముద్దపప్పు చేస్తే వాట్ ఈస్ దిస్ కంట్రీ సైడ్ ఫుడ్? లేదు నాకు సాలమన్ ఫిష్ కావాలి, సాలమన్. ఇంట్లో మన బొచ్చులు, రావు చేపలు, కుర్రమట్టలు వద్దు మనకు, సాల్మన్ ఫిష్ బొక్కున ఇట్లా కోసి చూస్తాం అనమాట మనం. ఆ చికెన్లు గానే కూర్చుంటున్నాయి. అందులో కూడా నాటుకోడి అని వచ్చినాయి, అవిటి కూడా ల్యాబ్లలోనే పెంచుతున్నారు నాటుకోళ్ళని. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇవాళ ఇది ఒక వస్తువు అనుకుందాం, నేను ఒక ఫుడ్ ప్యాకెట్ తయారు చేసిన, ఈ షెల్ఫ్లో పెట్టిన, ఈ షెల్ఫ్ దగ్గర పెట్టిన. దీని షెల్ఫ్ లైఫ్ మేబీ ఒక 25 రోజులు ఉండొచ్చు. అరే దీని అమ్మ జీవితం దీని మీద ప్రాసెస్ చేసి, దీని మీద కెమికల్స్ వేసి, దీని షెల్ఫ్ లైఫ్ని 25 రోజుల నుంచి 75 రోజులు చేస్తున్నారు. ఆడ పోయి నువ్వు ఫ్రిడ్జ్లకే కొనుక్కొని తింటున్నావు. అంటే హ్యూమన్ లైఫ్ కంటే ఎక్కువ ఈ ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ పీరియడ్ ఎక్కువ అయిపోయింది.